అందరిలో ఉన్నాయి. నేను అలా చేయలేదు, నేను ఇలా చేయలేదు అనుకోవద్దు. ఇప్పుడు దేవుని బిడ్డగా ఆ సంగతి, ఆ సందర్భం నీ జీవితంలో రాకూడదు. ఏలు పెట్టి చూపించి నువ్వు హీనంగా ఇతరులను అన్నావంటే నువ్వు దేవునికి దూరం అవుతావు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడం. ఏలు పెట్టి చూపించి తిట్టకూడదు. చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు మాని. దేని గురించి? మన నోట ఎవరి మాటలు ఉండాలి? దేని గురించి మాట్లాడకూడదు? చెడ్డ విషయాల గురించి మాట్లాడకూడదు. నువ్వు కళ్ళారా ఎవరి జీవితం గురించి అయినా చెడు విషయాలు చూసావనుకో, నీ చెవులారా విన్నావనుకో, దాని గురించి కూడా నువ్వు మాట్లాడటం తగ్గించు. మాట్లాడబాక. అసలు చెడ్డ విషయం, చెడ్డదాని గురించి మాట్లాడుటయు మాని. తెలియని పాపాలు ఇవన్నీ. ఇతరులను బాధ పెడతాం, ఇతరులను వేలు పెట్టి చూపించి తిరస్కరిస్తాం, తృణీకరిస్తాం. చెడ్డదాని గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు ఎక్కువగా మంచి విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, అది ఒక సువాసన. మనకు సంతోషం, వినేవారికి సంతోషం. చెడ్డ విషయాలు మాట్లాడుతూ ఉన్నారనుకోండి, అది ఒక దుర్వాసన. మాట్లాడే కొద్ది నీ మనసు మలినం అవుతుంది, ఇతరుల మనసులు మలినం అవుతాయి. ఒక రోజుకి వచ్చి మీరు ఎంతమందితో మాట్లాడుతున్నారు, ఎన్ని విషయాలు చెడ్డవి మాట్లాడుతున్నారు, మాట్లాడారు, ఎన్ని విషయాలు మంచి విషయాలు మాట్లాడుకున్నారు,